Good morning to all and happy Republic Day. 5 minutes లో కంప్లీట్ చేస్తా. రిపబ్లిక్ మాకు నేషనల్ ఫెస్టివల్స్ 2 ఉన్నాయి. ఒకటి ఇండిపెండెన్స్ డే, 2 రిపబ్లిక్ డే. జస్ట్ డిఫరెన్స్ ఏంటి అనేది మాత్రం చెప్తా. డిఫరెన్స్ ఏంటి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తెలుసా ఎవరికైనా? తెలుసు కదా. ప్రతి సంవత్సరం తెలుసుకుంటున్నాం. 10th వాళ్ళు వచ్చి చెప్తారు. ఇప్పుడు చెప్తారా? ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం. ఎందుకంటే బ్రిటిషర్స్ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి రోజు. యాక్చువల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం ఏంటి అని మీకు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటే ఉండేవాళ్ళం. బ్రిటిషర్స్ వ్యాపార నిమిత్తం ట్రేడ్ పర్పస్ ఇక్కడికి వచ్చి మన రాజుల మధ్య చిచ్చులు పెట్టి ఒక యూనిటీ లేకుండా చేసి వాళ్ళు మన ఇండియాని ఆక్యుపై చేసుకోవడం, వాళ్ళు పరిపాలించడం జరిగింది. 200 years పరిపాలించిన తర్వాత ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కలిసి మా దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళండి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అని ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించి జైలుకి వెళ్ళి ఎన్నో చిత్రహింసలు భరించి చేసినటువంటి పోరాట ఫలితంగా 200 years తర్వాత మనకు 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ ఇవ్వడం, దానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేయడం జరిగింది. వాళ్ళందరి జయంతులు మనం జరుపుకుంటున్నాం. రీసెంట్గా సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కూడా జరుపుకున్నాం. సో వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్, ఈ రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకుంటున్నామంటే భారతదేశానికి వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోయిన తర్వాత ఇండియాలో రూలింగ్ ఎలా జరగాలి, ఎలా ఉంటుందంటే ఇంట్లో ఎలా అంటే అలా ఉంటుంది కదా. మన ఇంట్లో ఒక టైంకి ఒక పద్ధతి ఉంటుంది. పలానా శనివారం పూజ చేయాలా, ఆదివారం ఇంకో సండే కదా ఆ రోజు ఇంకోటి చేయాలా, పొద్దున్నే లేవాలి, టిఫిన్ చేయాలా, నైట్కి ఈ టైంకి భోజనం చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి రూల్స్. అట్లాగనే దేశానికి ఒక ప్రవర్తన నియమావళి, ఒక చట్టం, మనకు కూడా కొన్ని రూల్స్ ఇంట్లో పెట్టింటారు పెద్దోళ్ళు. ఎలా ఉంటాయి, ఒక ఇంటికి ఎలా ఉంటుందో ఒక దేశానికి కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతో, అదొక పరిపాలనాబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కొద్దిమంది గొప్ప గొప్ప మేధావులంతా కలిసి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన చాలా దేశాలు తిరిగి, జర్మనీ, జపాన్, అమెరికా, ఇలా అక్కడ ఏ ఏ విధానాలను పాటిస్తున్నారు, ఏ హక్కుల్ని పాటిస్తున్నారు, ఏ చట్టాలని పెట్టుకున్నారు అని చెప్పేసి రీసెర్చ్ చేసి ఒక పెద్ద గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసినారు. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే. తయారు చేసి ఆ రాజ్యాంగంలో, ఆ కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్లో 8 articles, 22 parts, 395 articlesతో ఒక రాజ్యాంగాన్ని తయారు చేసినారు. ఆ రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ అనేటువంటి వ్యక్తి తన అందమైన చేతి రాతతో రాసి ఇప్పటికీ పార్లమెంటులో భద్రపరిచినారు. ఆ రాజ్యాంగాన్ని ఈ విధంగా ఉండాలి అని, ఈ విధంగా దేశం పరిపాలించబడాలి, ఈ హక్కులు ఉన్నాయి, ఈ ప్రాథమిక విధులు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి అని చెప్పేసి అన్నీ రాసి ఉంచినారు. ఆ రాజ్యాంగాన్ని మనం పవిత్ర గ్రంథంగా భావిస్తాం. దాని ప్రకారమే ప్రజాప్రతినిధులు కావచ్చు, గొప్ప గొప్ప అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా, ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఆ రాజ్యాంగానికి లోబడే మనం నడుచుకోవాలి, ఆ చట్టాలకు లోబడే నడుచుకోవాలి. న్యాయ వ్యవస్థ కానీ ఏదైనా కానీ. సో రాజ్యాంగం ఏం చెప్పింటే దాని ప్రకారమే మనకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకు పోతాం కదా, ఆ వాళ్ళు కూడా న్యాయ వ్యవస్థ కూడా
ఈ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని మనకి చెప్తుంది ఏవైనా కానీ సలహాలు సూచనలు. అటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చినటువంటి రోజు ఈరోజు 1949 నవంబర్ 26కి కంప్లీట్ అయింది, మొత్తం ఆమోదించబడింది. సో దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ టు లీడ్ అని చెప్పేసి అంతా ఆమోదించబడి, దానికి అంతా అధ్యక్షతను ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్గా ఉండి ఆయన అంతా రాసి ఆమోదించబడిన తర్వాత ఈ 1950 జనవరి 26ని ఎందుకు జరుపుకుంటామంటే, ఎందుకు అమల్లోకి పరిచినారంటే, అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క డే అన్నమాట ఇది, జనవరి 26. అందుకు వాళ్ళు నవంబర్ 26 నుంచి కాకుండా జనవరి 26 నుంచి అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చింది. ఆ రోజు నుంచి మనం ఈ రాజ్యాంగాన్ని తీసుకొని ఆ విధి విధానాలకు తగ్గట్టుగా ఆ ప్రవర్తన నియమాలని మనం అవలంబిస్తూ ముందుకు పోతున్నాం.